హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై శ్రీ కామాక్షి బ్లాగ్స్ అండి. ఈరోజైతే మా ఊరి తిరునాళ్ళు అండి. శ్రీరామనవమి సందర్భంగా తిరునాళ్ళు అయితే స్టార్ట్ అయినాయండి. దాంట్లో భాగంగా ఈరోజు స్వామివారి కళ్యాణం అయితే జరుగుతుంది. దానికోసం అయితే నేను బయలుదేరుతున్నానండి. అది మీకు కూడా చూపిద్దాం కదా వీడియో తీసి అని చెప్పి వీడియో అయితే తీస్తున్నానండి. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరేనండి, మనం తిరునాళ్ళకైతే బయలుదేరేసామండి. మా ఊర్లో ఇది శ్రీరామనవమి రోజు నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి 6వ రోజు కళ్యాణం జరుగుతుంది. తేరు తెప్ప అన్నీ జరుగుతాయండి. మీకు ఈ వీడియోలో 2-3 క్లిప్స్ అయితే వస్తాయి. తేరు అన్నీ చూడండి, తెప్పోత్సవంగా అన్నీ కలుపుతాను దీంట్లోనే. సరేనండి, ఇది మన గుడి ఎంట్రన్స్ అండి. ఇది గుడి చాలా పురాతనమైన గుడి అండి. ఇది 300 ఏళ్ల చరిత్ర గల గుడి. ఇది దీని మా పెద్దవాళ్ళు చెప్పేది ఏంటంటే దీనికి చాలా చరిత్ర ఉంది, పురాతన గుడి, చాలా మహిమగుల గుడి అని చెప్తారండి మాకు. ఈ సంవత్సరానికి ఈ తిరునాళ్ళు మాత్రం చాలా బాగా జరుగుతుందండి. చుట్టుపక్కల ఊళ్ళోళ్ళందరూ చాలా ఇదిగా వస్తారు. గుడి కూడా చాలా పెద్దదండి, గోపురం కానీ అన్నీ డెకరేషన్ అయితే సూపర్గా చేస్తారండి గుడికి. ఎప్పుడు మేమైతే తప్పకుండా కళ్యాణానికి అయితే వెళ్తామండి. మనం శ్రీరాముని దర్శనం చేసుకుంటాం ముందుగా, తర్వాత కళ్యాణానికి వెళ్తాము. తేరు తెప్ప అవి మాత్రం మామూలుగా వెళ్తామండి. అప్పుడే వీడియో కూడా తీశాను నేను మీకు చూపిద్దామని. సరే అని చెప్పేసి మనం ఎంట్రన్స్లోకి అయితే వచ్చామండి. వచ్చిన తర్వాత మనకి ధ్వజస్తంభం ఉంటుంది ముందరనే. ధ్వజస్తంభానికి దర్శనం చేసుకొని వెళ్తున్నామండి. ఈ సైడ్ మనకి రైట్ సైడ్ కళ్యాణం జరుగుతుంది. జనాలు మాత్రం సందులేరండి. తిరునాళ్ళు అంటే జనాలు ఎక్కువగా ఉంటారు కదా, అందులో ఈవినింగ్ టైం కాబట్టి నైట్ చాలా జనం ఉన్నారండి. ఆ జనంలో అసలు ఎలా వీడియో తీయాలో కూడా మాకు అర్థం కాలేదండి, కానీ తోసేసుకుంటున్నారు అసలు. చూడండి కళ్యాణం ఎంత బాగా జరుగుతుందో. అందరూ జనం చాలామంది కూర్చొని ఉన్నారండి, మనకి నిలబడి కూర్చొని అంతలో రష్లో కూడా దేవుణ్ణి కళ్యాణం చూస్తున్నారండి బాగా. సరే అని కాసేపు చూసామండి. అసలు మనకి నిలబడేదానికి కూడా లేదు. సరే అని చెప్పి కాసేపు చూసేసి మీకు వీడియో తీసి చూపించాలి కదా అని చెప్పేసి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇంకా తలంబ్రాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూస్తూ ఉండకుండా మేము వీడియో తీద్దామని చెప్పి వచ్చామండి. గుడి చుట్టూ అయితే మీకు చూపిస్తున్నాను లైటింగ్ ఎలా ఉన్నది అనేది చెప్పేసి. జనాలు చూడండి, మీకు చూపిస్తున్నాను ఎలా ఉన్నారో. కళ్యాణం సైడే కదండి, ఈ సైడ్ కూడా జనాలు బాగా రష్గా ఉన్నారు. గుడి మాత్రం చాలా పెద్దదండి. ఇది గుడి చుట్టూ విశాలంగా ఉంటుంది, ఎప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుందండి. ఈ గుడికి వెళ్ళి కూర్చుంటే మాత్రం అంత బాగుంటుంది. తర్వాత మనకి ఎక్కడ పట్టిన ఈ టీవీలు ఉంటాయి కదా పెద్దవి, వాటిల్లో అయితే మనకి ఇచ్చేసారండి. జనం అక్కడ పట్టరు కదా అంతమంది, అందుకని చెప్పేసి బయట కానీ ఇక్కడ కానీ అన్ని లెక్కన మనకి టీవీలకి ఇచ్చేసారు. మనం కూర్చొని ఎక్కడైనా ఫ్రీగా చూస్తూ ఉండొచ్చు కదండి, ఆడే ఇరుక్కొని చూడకుండా చూసే విధంగా అయితే సెట్ చేశారండి. చాలా బాగా అనిపించింది. మనకి గుడికి లైటింగ్ అంతా చూడండి ఎలా వేస్తున్నాను. ఇందాక నేను ముందు సైడ్ చూపించాను కదా, ఇది బ్యాక్ సైడ్ అండి మనకి లోపల నుంచి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాముల వారి బొట్టు అయితే పెడుతున్నారండి. సరేలే అని చెప్పేసి బొట్టు పెట్టించేసుకొని మళ్ళీ బయలుదేరామండి. ఇది మనకి గుడి బయట అండి. ఇక్కడ కూడా టీవీలు పెట్టి అరేంజ్ చేశారు. ఫస్ట్ నేను చూపించాను కదా ఎంట్రన్స్లో, అదైతే ఇక్కడ కూడా పెట్టి మనకి లోపలికి వెళ్ళలేని వాళ్ళు ఎక్కువ మంది జనం అని చెప్పాను కదా, లోపలికి వెళ్ళలేని వాళ్ళు బయట నుంచి చూసేదానికి ఫెసిలిటీగా టీవీలు అయితే పెట్టారండి. తర్వాత మనం బయటకు వచ్చేసాను నేను. బయటకు వచ్చేసిన తర్వాత మనకి గుడి చుట్టూ ఎలా ఉందని చూడండి. ఇక్కడ రథం కనపడుతుంది కదా, ఆ రథానికి కూడా ఒక చరిత్ర ఉందండి. మా ఊరు రథానికి అయితే చాలా పెద్దదండి అసలు. మనకి ఇక్కడ మన భారతదేశంలో 2వ రథం అంటండి ఇది, అతి పెద్ద రథంలో. మాకు తిరగడానికి కొంచెం కష్టం అయిపోయిందని మా పెద్దవాళ్ళు చెప్పేదండి. అప్పటికి 2-3 స్టెప్పులు తగ్గించారంట. అయినా కానీ చాలా పెద్ద రథం అండి. వైర్లు అన్నీ తీసేస్తారండి ఆ రోజు, కరెంటు వైర్లని. చాలా పెద్ద స్టెప్పులు, పెద్దదండి రథం మాత్రం. 2-3 స్టెప్పులు తగ్గిస్తేనే ఇంకంత పెద్దదంటే మీరు ఆలోచించండి ఎంత పెద్దదనేది. తర్వాత దాన్ని రేపు ఉదయం తిప్పుతారండి. మనకి ఈరోజు కళ్యాణం కాబట్టి రేపు ఉదయం స్వాముల వారిని తిప్పుతారు. ఇప్పుడు ఇక్కడ జైంట్ వీళ్ళు మనకి పిల్లలు తిరగాలని ఉంటాయి కదా, మన తినుబండారాలు, బజ్జీలు అలాంటివన్నీ పెడతా ఉంటారండి. ఇంకా తిరునాళ్ళు అంటే జనం ఏదో ఒకటి తినాలంటారు కదా, అట్లాగా పిల్లలు తీసుకొచ్చేవాళ్ళు ఐస్ క్రీమ్స్ అన్నీ తింటుంటే మన గుడి చుట్టూ అంగళ్ళు, మన గాజులు అన్నీ, క్లిప్పులు అన్నీ ఉంటాయండి. మనకు కొనుక్కోవాల్సినవి అన్నీ ఉంటాయి. కొనేవాళ్ళు కొంటుంటారు, స్వామిని వారు చూసేవాళ్ళు, తిరిగేవాళ్ళు ఇట్లలో తిరుగుతూ ఉంటారు జైంట్ వీల్లో. వాటిల్లో చాలా బాగుంటుందండి. అది రథం చెప్పాను కదా, ఆ రథం అయితే మనకి ఇప్పటికీ చాలా హైట్ అండి. అందుకని రథాన్ని చూడటానికి చాలామంది వస్తారండి. ఆ పెద్ద రథాన్ని తిప్పడానికి కూడా జనం ఎంతమంది తిప్పుతారో తెలుసా అసలు. అది చాలా బరువు అండి. ఈ అన్నేళ్ల చరిత్ర గల రథం కాబట్టి 300 ఏళ్ల చరిత్ర గల రథం అండి అది, గుడిలాగే. అందుకని అంత వెయిట్ బరువు ఉంటుంది అది. తర్వాత మనకి ఇక్కడ చూడండి పడవలాగా చాలా బాగా అనిపించిందండి. దాని దగ్గరికి వెళ్ళాను నేను. అది ఊగుతుంటే పైన నుంచి నాకు ఏడ పడిపోద్దో నా పైన అన్నట్టుగా భయం వేసిందండి, అంత భయం వేసింది. ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు సరదాగా తిరుగుతారు కదండి, అలాంటివి.
ఇప్పుడు పిల్లలు అసలు ఎలా ఉన్నారంటే మన మన కాలంలో మనం ఎక్కాలంటే అసలు ఎంత భయపడేదండి. ఇప్పుడు పిల్లలు ఏదైనా సరే ఎక్కేస్తున్నారండి, భయపడటం లేదు. అది ఎంత సౌండ్ అయినా రానియండి, ఎంత స్పీడ్ అయినా వెళ్ళనియండి, వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఎక్కించండి మమ్మీ అనేసి అంటున్నారు కానీ ఎక్కేసి చూడండి. ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు తిరగాలంటే ఎంత భయం వేసేది, కళ్ళు తిరుగుతుందని. ఇప్పుడు పిల్లలు అసలు భయపడటం లేదండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలంటే అట్లాగే ఉండాలి, ధైర్యంగా ముందుకెళ్ళాలండి. మనలాగా భయపడే కాలంలోంచి ఇప్పుడు బయటకు వచ్చారు కదా, చాలా బాగుంటుంది. పిల్లలైతే అలా ఉంటే మనకి ముద్దు ముద్దుగా ఉంటుంది వాళ్ళ మాటలు అవి. తర్వాత వచ్చేసిన తర్వాత మనం చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ ఇక్కడ ఇది ఎగురుతారు కదా, వల కట్టేసి దానిపై నుంచి జంపింగ్ ఉంటుంది కదండి, అది కూడా ఉందండి. పిల్లలు చాలా బాగా ఎగిరి 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 ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. తర్వాత మనకి వచ్చేసానండి, ఇంక గుడి సైడ్ నుంచి తిరుక్కొనేసేసి మళ్ళీ గుడి కాడికైతే వస్తున్నాను. ఇంకా అక్కడి నుంచే మేము ఇంటికైతే వెళ్ళిపోవాలి. అందుకని మనం గుడి సైడ్ నుంచి మీకు చూపించుకుంటూ, ఇంకా షాపులు ఏం చూపించలేదండి, అప్పటికే లేట్ అయిపోయింది. సరేలే అని చెప్పేసి, పొద్దుపోయిందని చెప్పేసి వచ్చేసాను నేను తిరిగి. ఆ షాపులో నేను చూపించలేదు. ఇక్కడ వచ్చేసి మనకి ఐస్ క్రీమ్లని అవన్నీ గుడి ముందర ఉంటాయండి ఇవన్నీ. ఇంకా తిరణాలంటే మనకు గుర్తొచ్చేది ఖర్జూరం, మామిడి తాండ్ర అవే కదండి, అవన్నీ అమ్ముతున్నారు అక్కడైతే. సరే అని చెప్పేసి మేము వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మనం సరే మా పిల్లోడు ఉండి ఇది గోబీ ఉంది మమ్మీ, వేడివేడిగా ఉందంటే సరే అన్నాను. సరే చెరొకటి తీసుకున్నామండి. 50 రూపీస్ తీసుకున్నారు. వేడివేడిగా ఇచ్చారండి, చాలా బాగా అనిపించింది నాకు. టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి మనకి, నాకు బాగా నచ్చింది. అక్కడి నుంచి వచ్చేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత జబర్దస్త్ వాళ్ళు వచ్చారండి కొంతమంది. గడ్డా పైన ఉంటాడు కదా నవీన్ అనే ఆయన, పెద్ద ఆయన అందుకండి, చూపిస్తాను చూడండి. ఇంకెవరెవరో వచ్చారండి, నాకు సరిగ్గా గుర్తు రాలేదు వాళ్ళు పేర్లు. వాళ్ళందరూ వచ్చి అదొక క్లిప్ చేశాను. తర్వాత తెల్లారి చూడండి, రథం అండి ఇది. మంచి ఎండ అండి రథం రోజు అయితే. ఇది మా పెద్దబ్బాయి అండి, మా పెద్దబ్బాయి ప్రతి సంవత్సరం రథం లాగుతాడండి, అదే చూపిస్తున్నాను. ఒక క్లిప్ అయితే తీసానండి, ఎండ మీద ఇంక తీలేపాను. ఇక్కడైతే తెప్పోత్సవం అండి, తెప్పోత్సవం కూడా చూడండి అవుట్లు ఎట్లా పేలుస్తున్నారో. తీరా మేము వచ్చేటప్పటికి తెప్ప కూడా అయిపోయిందండి. దేవుడు తిరిగేసేసి ఇంక బయటకైతే తీసుకొస్తున్నారు దేవుడిని దాంట్లోంచి, తెప్పలోంచి. చాలా పొద్దుపోయిందండి, మేము పోయేటప్పుడు పెందరాడ తిప్పేశారండి ఆ రోజు కొంచెం, మేము అనుకున్న టైం కాకుండా. అందుకే మేము వెళ్ళేటప్పటికి మనకి తెప్ప అయితే అయిపోయిందండి. దేవుణ్ణి బయటికి తీసుకొస్తున్నారు. సరే అని చెప్పేసి ఆ ఒక క్లిప్ అయితే యాడ్ చేశానండి మీకు చూపిద్దామని. అదిగోండి తీసుకొని దేవుడు స్వాముల వారిని, రాముల వారిని తీసుకొని మళ్ళీ గుళ్ళోకి అయితే వెళ్ళిపోతారండి. అందుకని అసలు చాలా బాగా అనిపించిందండి నాకు. ఆ రోజైతే తెప్పలో కూడా దేవుడు అంత కళగా ఉన్నాడండి. అందుకని మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నానండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.